జనవరి 22న అయోధ్యలో ప్రారంభమయ్యే రాములవారి దేవాలయానికి 5 లక్షల లడ్డూలను భక్తులకు పంచేందుకు ఉజ్జయిని సిద్ధమైంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో 5 లక్షల తయారీ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. తయారైన లడ్డూలను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి అయోధ్యకు తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. లడ్డూల తయారీ ప్రక్రియను ఎంపీ మోహన్ యాదవ్ పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా 5 లక్షల లడ్డూల తయారీని పూర్తి చేసి అయోధ్యకు పంపిస్తామని ఎంపీ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా అక్కడి నుంచి వచ్చిన అక్షింతలను భక్తులకు పంచిపెట్టారు. జగన్నాథగిరి రామాలయం నుంచి సీతారాములను పల్లకిలో ఊరేగిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి అక్షింతలను అందజేశారు. వచ్చే 22వ తారీఖున అయోధ్యలో ప్రతిష్టాపన ఉంది కదండి. ఆ ప్రతిష్టాపన కార్యక్రమంలో అక్కడి నుంచి అక్షింతలు ఫోటోలు అవి కూడా ఇంటింటికి పంచమని చెప్పి ఇక్కడికి పంపించారండి. ఆ యొక్క కార్యక్రమంలో భాగంగానే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఇంటికి అక్షింతలను పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు స్వామివారికి ఈ అక్షింతలు పంచడం మాకు చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఈ కార్యక్రమంలో మేము పాలు పంచుకోవడం మాకు ఇప్పుడు పూర్వజనంలో చేసుకున్న సుకృతంగా భావిస్తూ చాలా ఆనందపడుతున్నాం అందరూ. కానీ ఈ అవకాశం అయోధ్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాకు కూడా ఈ అవకాశం కల్పించడం చాలా ఆనందపడుతున్నాము. ఎక్కడెక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ పండగ సందర్భంలో అందరూ కలుసుకున్న టైంలో ఇక్కడికి వచ్చి అక్షంతలు అవి తీసుకొని మనం గడప గడపకి అక్కడ స్వామివారి అక్షంతలు తీసుకొచ్చి గడప గడపకి ఇవ్వడం అనేది చాలా ఆనందంగా ఉంది.